గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కోవూరు ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఆప్టికల్ ఐసోమర్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రెజల్యూషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెజల్యూషన్. ఏంటి ఈ రెజల్యూషన్ అంటే, రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ సెపరేషన్ అండి. రెజల్యూషన్ నథింగ్ బట్ సెపరేషన్. ఓకే, రిజాల్వింగ్ చేయడము అంటే సెపరేట్ చేయడము. ఓకే, ఇక్కడ ఏం సెపరేట్ చేస్తాము, ఎవరిని సెపరేట్ చేస్తున్నాం, ఎందుకు సెపరేట్ చేస్తున్నాం, ఏ విధంగా సెపరేట్ చేస్తున్నాం, ఓకే, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దామండి. మనకు తెలుసు ఆల్రెడీ మన దగ్గర రెసిమిక్ మిక్సర్ ఉంటుంది. రెసిమిక్ మిక్సర్ అంటే ఈక్విమోలార్ రేషియో ఆఫ్ ఆర్ ఈక్విమోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D ప్లస్ L ఫార్మ్. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ రెసిమిక్ మిక్సర్ని మనం మోడిఫికేషన్ చేస్తాము. మోడిఫికేషన్ ఏంటి సార్ అంటే, దాన్ని సెపరేట్ చేసేస్తాము, వాటికి ఇండివిజువల్ ప్యూర్ ఫార్మ్స్ కింద మనం కన్వర్ట్ చేస్తాము. ఓకే, ఆ కన్వర్ట్ చేయడం కోసమే రెజల్యూషన్ చేస్తారు. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే, ఈ కన్వర్షన్ వల్ల మనకి ఏంటంటే ఇవి కొన్ని రకాల ఆర్గానిక్ సింథసిస్లో ఉపయోగపడతాయి ఈ కన్వర్షన్ చేయడం వల్ల. అలాగే న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా ఈ ప్రాసెస్ని మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే రెసిమిక్ మిక్సర్ మనకు తెలుసు, D ప్లస్ L మిక్సర్ మిక్స్ చేసుకుంటే రెసిమిక్ మిక్సర్ అంటే దాన్ని మనం రిప్రజెంట్ చేసుకుంటే ఎలా చేస్తామంటే DL లేదా ఓవర్ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అండ్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్. ఓకే, లైక్ దిస్. ఓకే, దీన్ని ఏం చేస్తాం సార్, సెపరేషన్ చేస్తాం. ఎలా చేస్తామండి, ఒక ఆప్టికల్ రియేజెంట్ ఉపయోగించి చేస్తాం. అలా రియేజెంట్ ఉపయోగించి చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ మళ్ళీ మనం తీసుకొస్తాము. ఓకే, సో ఇక్కడ దీస్ ఆర్ ద ప్యూర్ ఫార్మ్స్. ప్యూర్ ఫామ్ లోకి వస్తాయి, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ ఫామ్ లో కూడా వచ్చేస్తాయి. ఇండివిజువల్ ఫార్మ్స్ లో కూడా వచ్చేస్తాయి. ఓకే, అదే మన ఏము, అదే మన యొక్క ప్రాసెస్. ఈ పని చేయడానికి మన దగ్గర మ్యాక్సిమం 3 మెథడ్స్ ఉన్నాయి. రెజల్యూషన్ అనేది మ్యాక్సిమం మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ బయోకెమికల్ మెథడ్, సెకండ్ మెథడ్ బై మేకింగ్ డయాస్టీరియోమర్స్, థర్డ్ మెథడ్ మెకానికల్ ఓవరాల్ స్పాంటేనియస్ సెపరేషన్. ఓకే, సో మెకానికల్ ఓవరాల్ స్పాంటేనియస్ సెపరేషన్. ఓకే, ఈ 3 మెథడ్స్ డిస్కస్ చేద్దామండి. అందులో ఫస్ట్ బయోకెమికల్ మెథడ్ అంటే ఏంటి సార్? బయోకెమికల్ మెథడ్లో ఓకే, ఈ రెసిమిక్ మిక్చర్ని ఎలా సెపరేట్ చేస్తారు అంటే, మనకి ఈ బయో కెమికల్గా చూస్తే బ్యాక్టీరియా కానీ, ఓకే, లేదా ఫంగి కానీ, లేదా ఫంగి అంటాం, బ్యాక్టీరియా కానీ లేదా ఫంగి కానీ, లేకపోతే ఈస్ట్ కానీ, వీటిని ఉపయోగించి వీటిని ఏం చేస్తారంటే, మనం ఆ డైల్యూట్ సొల్యూషన్లో ఈ రెసిమిక్ మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని యాడ్ చేసేస్తాం. దీన్ని దాంట్లో యాడ్ చేసిన గ్రోత్ అవి, ఈ గ్రోత్ అవ్వడం వల్ల ఏం చేస్తాయి అంటే, లోపల మరి మిక్సర్ ఉంది కదండి, D ప్లస్ L మిక్సర్ ఉంది కదండి, ఆ DL మిక్సర్లో ఇది ఏం చేస్తుందంటే, ఈ పాజిటివ్ ఫామ్లో ఉన్నటువంటి ఎనాన్షియమర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎనాన్షియమర్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఆ ఎనాన్షియమర్స్ని డిస్ట్రాయ్ చేసేసి ఓన్లీ నెగిటివ్ ఫామ్ ఉన్నటువంటి ఐసోమర్స్ మాత్రమే నీకు ఆ యొక్క శాంపిల్ సొల్యూషన్లో ఉండేలాగా చేస్తాయి. ఆ విధంగా అక్కడ రెండింటిలో ఒకదాన్ని డిస్ట్రాయ్ చేసేసి కేవలం ఒకదాన్నే ఉంచుతాయి. అయితే ఈ మెథడ్, అదే మెథడ్ అండి. ఓకే, ఈ మెథడ్లో మరి డిసడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఈ ఒక్కొక్క సందర్భంలో ఈ రిమైనింగ్ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎల్ ఫామ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి ఎల్ ఫామ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి ఓకే, సెపరేషనే చేస్తుంది, ఒకళ్ళు డిస్ట్రాయ్ అయిపోతారు, ఒకళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే, ఈస్ట్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏదైనా ఉపయోగించి చేస్తారు. ఓకేనండి. సో అయితే మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే, రెండోది కూడా డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, అది ఈ మెథడ్లో. నెక్స్ట్ సెకండ్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ కంటే కూడా ముందు మనం థర్డ్ మెథడ్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ చాలా చిన్నది. ఇందులో ఏంటి సార్ అంటే, ఈ మెథడ్కి వచ్చేసరికి మనం ఈ సోడియం అమ్మోనియం టార్టారేట్ ఇటువంటి ఫామ్స్ని మనం సెపరేట్ చేయడానికి ఈ మెథడ్ ఉపయోగించడం జరిగింది. అయితే దీంట్లో ఏమవుతుందంటే, క్రిస్టలైన్ ఫామ్కి వస్తాయి అన్నమాట. క్రిస్టలైన్ ఫామ్కి వచ్చినప్పుడు కొన్ని క్రిస్టల్స్ ది హ్యావింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి, డిఫరెంట్ షేప్ ఉంటాయి. మరి డిఫరెంట్ షేప్ ఉన్నప్పుడు మనం ఇక్కడ వాటిని ప్యూర్ ఫామ్లో తీసుకురాలేము. సెపరేట్ చేయడం అనేది కష్టం అనమాట. ఎందుకంటే ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్, ఎనాన్షియోమర్స్ అవన్నీ దే షోస్ హ్యావింగ్ సేమ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్, సేమ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉండాలి. కానీ ఈ మెథడ్లోకి వచ్చేసరికి మనకి సేమ్ కాకుండా డిఫరెంట్ షేప్స్ కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కానీ కలిగి ఉంటాయి. కాబట్టి దిస్ మెథడ్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఇన్ ఫ్యూ కేసెస్. అందుకే ఈ మెకానికల్ ఆర్ స్పాంటేనియస్ సెపరేషన్ గురించి పెద్దగా మన బుక్స్లో కానీ మనం కూడా పెద్దగా వాటి గురించి చెప్పడం ఏమీ జరగదు. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఈజ్ సెకండ్ మెథడ్,
by making diastereomers. The second method is by making diastereomers. Okay, like సెకండ్ మెథడ్ అండి. ఓకే, బై మేకింగ్ డయాస్టీరియోమర్స్. ఇందులో ఈ మెథడ్లో మనం ఏం చేస్తాం సార్ అంటే ఫస్ట్ మనము మన దగ్గర రెసిపీ మిక్స్ అయిన డయాస్టీరియోమర్స్ ని మార్చేస్తాం. ఓకే, డయాస్టీరియోమర్స్ కింద మార్చేసి ఆ తర్వాత వాటి నుంచి ఇండివిజువల్ ఫార్మ్స్ కి మనము కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ముందు మనం ఏం చేయాలంటే ముందు డయాస్టీరియోమర్స్ మార్చాలి. డయాస్టీరియో ఐసోమర్స్ ఎందుకని మార్చాలి అంటే ఇప్పుడు ఎనాన్షియోమర్స్ లోకి మారిస్తే ఎనాన్షియోమర్స్ అనేవి సేమ్ ఫిజికల్ ప్రాపర్టీ, సేమ్ కెమికల్ ప్రాపర్టీ, సేమ్ మెల్టింగ్ పాయింట్, సేమ్ బాయిలింగ్ పాయింట్, సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి కాబట్టి సెపరేట్ చేయడం చాలా డిఫికల్ట్. కానీ డయాస్టీరియోమర్స్కి వచ్చేసరికి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, డిఫరెంట్ మెల్టింగ్ పాయింట్, డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్, డిఫరెంట్ సాల్యుబిలిటీ, డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగి ఉంటాయి కాబట్టి డయాస్టీరియోమర్స్ని సెపరేట్ చేయడం చాలా ఈజీ. ఆ సెపరేషన్ చేయడం కోసం డిస్టిలేషన్ టెక్నిక్ వాడుకోవచ్చు, క్రోమటోగ్రఫీ టెక్నిక్ వాడుకోవచ్చు, ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అనేటువంటి టెక్నిక్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అయితే ఇప్పుడు ఎందుకు డయాస్టీరియోమర్స్ మారుస్తున్నామంటే సెపరేట్ చేయడం చాలా ఈజీ. ఓకేనండి, సరే సెపరేట్ చేసేసిన తర్వాత ఈ డయాస్టీరియోమర్స్ని సెపరేట్ చేసేసిన తర్వాత ఇంకా బెస్ట్ థింగ్ ఎందుకు ఇందులోకి వచ్చాము అంటే ఒకటి సెపరేట్ చేయడం చాలా ఈజీ, రెండోది ఈ డయాస్టీరియోమర్స్ అనేవి చాలా ఈజీగా క్రిస్టలైన్ ఫామ్లోకి వస్తాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈజీలీ కన్వర్టెడ్ టు ది క్రిస్టలైన్ ఫామ్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ ఆప్టికల్లీ యాక్టివ్ రియేజెంట్ ఏదైతే ఉందో, రిజాల్వింగ్ రియేజెంట్ ఏదైతే ఉందో అది చాలా చీప్గా దొరుకుతుంది, ఈజీలీ అవైలబుల్గా ఉంటుంది, మనమే వాటిని ప్రిపేర్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఓకేనండి, సో కాబట్టి ఒకటి అడ్వాంటేజెస్ ఒకటి అంటే ఈజీ క్రిస్టలైన్ ఫామ్లోకి వస్తుంది. ఓకే, రెండు రియేజెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఓకే, మూడవది ఈ రిజాల్వింగ్ సాల్వెంట్ మనం ఏదో ఉపయోగిస్తామో దాన్ని తిరిగి ఈ ప్రాసెస్ అయిపోయాక మరలా దాని ఒరిజినల్ ఫామ్ని మనం తెచ్చేసుకోవచ్చు. మరలా దాని ఒరిజినల్ ఫామ్ని మనం మళ్ళీ సేమ్ యాక్చువల్గా ఆప్టికల్ యాక్టివ్ రియేజెంట్ మధ్య మనం పొందేసుకోవచ్చు. సో కాబట్టి అదొక అడ్వాంటేజెస్ ఉంది. ఓకే, క్రిస్టలైన్ ఫామ్ ఈజీగా మారిపోతుంది. నెక్స్ట్ ఈ రియేజెంట్ చాలా ఈజీగా చీప్గా దొరుకుతాయి, లేకపోతే మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకొని వాటిని మనం వాడేసుకోవచ్చు. కాబట్టి అందుకనే ఈ డయాస్టీరియోమర్స్ అనే ఈ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఓకే ఏ మెథడ్ ఇది బై మేకింగ్ డయాస్టీరియోమర్స్. ఈ మెథడ్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది ఎలా చేస్తారని అంటే COOH CH3OH రెసిమిక్ మిక్చర్ కాబట్టి ప్లస్ COOH COH CH3 రెసిమిక్ మిక్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే మరి ఒక ఆప్టికల్ యాక్టివ్ రియేజెంట్ కలుపుతాం కదండి, ఆప్టికల్ యాక్టివ్ రియేజెంట్. ఇక్కడ రియేజెంట్ ఏంటంటే HC5C CH3OH ఇదే హెచ్స్టార్ లైక్ ఇదే ఆప్టికల్ యాక్టివ్ రియేజెంట్. ఈ రియేజెంట్ని యాడ్ చేస్తాం. ఈ రియేజెంట్ని యాడ్ చేసి ఏం చేస్తుంది అంటే ముందు ఈ రెసిమిక్ మిక్సర్ని కట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆ మిక్సర్ పని పోతుంది. ఓకే, ఈ ఫార్మ్ని డివిజన్ చేసేసి అంటే రెసిమిక్ మిక్సర్ అంటే ఇదేంటిది DL ఓఆర్ ప్లస్ ఈ ఫామ్ని మిక్స్ చేసేసి మనకి ఏం చేస్తుంది ఇండివిజువల్గా D+Lకి మార్చేస్తుంది. ఓకే, ఫస్ట్ డయాస్టీరియోమర్స్ ఫామ్ అవుతాయి, ఆ తర్వాత దాని నుంచి మనం కన్వర్ట్ చేసుకొని వేరే విధంగా మనం మార్చుకుంటాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని నుంచి ఓకే దీని నుంచి మనకు వచ్చేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే ఇక్కడ వేద్దామండి. CH3OH
ఈ వీడు వచ్చి ఎక్కడ అడుగుతారంటే COOH గుర్తుగా అడుగుతామా. C డబుల్ బాండ్ O H O C C2H5 CH3H. వీడితో కలిసినప్పుడు మనకు వచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మరి వీడితో కూడా కలుస్తారు కదా, ఇప్పుడు చూద్దామండి అది ఎలా ఉంటుందంటే హియర్ C డబుల్ బాండ్ O. ఓకే, నెక్స్ట్ O C C2H5 H CH3 COH CH3H. ఇది కలిసింది. ఓకే, ఇది వస్తుంది రిప్రజెంటేషన్. ఇది కలుస్తుంది ఈ రిప్రజెంటేషన్. ఎందుకు ఏం జరిగిందంటే ఈ COH లో నుంచి ఈ H ఈ OH కలిసి బయటికి వెళ్ళిపోయి C డబుల్ బాండ్ O C కి బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఎలా వస్తుందంటే C డబుల్ బాండ్ O. ఓకే, ఇది నెక్స్ట్ ఈ O అంటే ఈ O. ఓకే, సిమిలర్. నెక్స్ట్ అక్కడ నుంచి కార్బన్ అటాచ్మెంట్, ఈ కార్బన్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఇక్కడ బాండ్స్ ఫామ్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాస్, వీటిని ఏమంటున్నామంటే ఇప్పుడు డయాస్టీరియోమర్స్ అంటారు. కాల్డ్ యాస్ డయాస్టీరియోమర్స్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాస్ డయాస్టీరియోమర్స్. ఓకే, ఇప్పుడు మనం డయాస్టీరియోమర్స్ ప్రిపేర్ చేసాం. ఎలా ప్రిపేర్ చేసాము? బై యూజింగ్ ఆప్టికల్ యాక్టివ్ రియేజెంట్ ఉపయోగించి ప్రిపేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు. ఓకే, దీని తర్వాత మనకి ఎవరు వస్తారు సార్ అంటే సేమ్ కాంపౌండ్ వచ్చేసి COH C కనిపిస్తుంది. ఓకే, OH H CH3. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ COOH C OH H CH3. This is D form, this is L. Like so, ఇది D form, D lactic acid, ఇది L lactic acid. సో మనం తీసుకునే మిక్సర్ మనకు వచ్చింది ఇండివిడ్యువల్. మిక్సింగ్లో ఉన్నప్పుడు వాడు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్, ఇప్పుడు ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. ఓకే, సో డయాస్టీరియోమర్స్ రూపంలోకి వచ్చేసిన తర్వాత ఏదైనా సింపుల్ కెమికల్ ఈక్వేషన్ ఉపయోగించో లేదా చిన్న రియేజెంట్ ద్వారా ఈజీగా మనము వాటిని ఎనాన్షియోమర్స్లోకి మార్చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎనాన్షియోమర్స్లో మారిపోయినాయో ఎనాన్షియోమర్స్ ఆర్ కాల్డ్ యాస్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్. దే ఆర్ కాల్డ్ యాస్ ఆప్టికల్ ఐసోమర్స్. They have rotate the plane polarized line either right side or left side. Okay, so that's why ఈ మెథడ్లో మనం చేసింది ఏంటంటే రిజాల్వింగ్ చేసాము, అంటే సెపరేషన్ చేసాము. ఎవరైనా చేసామండి అంటే రెసిమిక్ మిక్సర్ని మోడిఫికేషన్ చేసాము. రెసిమిక్ మిక్సర్ని మోడిఫికేషన్ చేసి వాటి యొక్క ఇండివిజువల్ ఫార్మ్స్, వాటి యొక్క ప్యూర్ ఫార్మ్స్ కింద నేను వాటిని కన్వర్ట్ చేసేసాను. ఓకే, అలా కన్వర్ట్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటామంటే రిజాల్వింగ్ ఆర్ రెజల్యూషన్. ఓకే, రెజల్యూషన్ టెక్నిక్ is useful for the conversion of reciproc modification into their optical active compounds. ఈ reciproc modification నుంచి మరలా ఇండివిజువల్ కాంపౌండ్స్, ప్యూర్ కాంపౌండ్స్, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ కింద మారుస్తాము. ఓకేనండి, సో ఎందుకు మారుస్తామంటే వాటికి ఇండివిజువల్ ఫార్మ్స్, ప్యూర్ ఫార్మ్స్ వస్తాయి ఇప్పుడు. ఓకే, ఇలా వచ్చిన వాటిని మనము ఆర్గానిక్ సబ్స్టెన్స్లో ఉపయోగించుకోవచ్చు, న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో దిస్ ఇస్ అబౌట్ రిజల్యూషన్. ఓకే, 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బయోకెమికల్ మెథడ్, ఈస్టు, ఎంజైమ్స్. అక్కడ ఎంజైమ్స్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, అలాగే ఈస్టు, బ్యాక్టీరియా, ఫంగస్ లైక్ దిస్ వాటిని ఉపయోగించి సెపరేట్ చేయొచ్చు. దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే మెకానికల్ మెథడ్ ఉపయోగించి కూడా చేయొచ్చు. దాంట్లో అది కూడా చాలా ఫ్యూ అప్లికేషన్స్, చాలా తక్కువ వాటికి మనకు వస్తుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ by making diastereomers. Diastereomers కన్వర్ట్ చేసుకొని వాటిని ఈజీగా మనము ఈజీగా సెపరేట్ చేసుకొని ఆ సెపరేట్ చేసుకున్న వాటిని ఈజీగా మనం ఎనాన్షియోమర్స్ కింద మార్చుకోవచ్చు. మరి అక్కడ ఎలా సెపరేట్ చేస్తారండి అంటే క్రోమటోగ్రఫీ ఉపయోగించి కానీ, లేకపోతే డిస్టిలేషన్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఫ్రాక్షనల్
క్రిస్టలైజేషన్ గురించి కానీ ఈజీగా మనము సెపరేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ రెజల్యూషన్. మనకి ఈ టాపిక్తో మనకి యూనిట్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయ్యింది. ఓకేనండి, ఈ టాపిక్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.